వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను గత 6 మాసాల క్రితమే నాకు ప్రభు ఇచ్చిన ఆలోచనను బట్టి చెప్పాను. ఏసే పరిష్కారంలో చాలా మార్పులు వస్తాయని, అవి సంభవిస్తూనే వెళుతున్నాయి. దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు నన్ను వినియోగించుకోవటానికి ఒక వ్యవస్థీకరణ దిక్కుగా నన్ను నడిపిస్తున్నాడని నేను తెలుసుకుని ముందుకెళ్తున్నాను అని చెప్పాను. ఆ పనిలోనే ఉన్నాను. ఆ పని యొక్క ఉద్దేశం భారతదేశాన్ని క్రీస్తుకు సొంతం చేయటం. అగ్రిప్ప రాజు దగ్గర పౌలు నిలుచుని మాట్లాడినప్పుడు అగ్రిప్ప అన్నాడు, ఒక్క దినములోనే నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావా? ఫేస్తు అన్నాడు, పౌలా నీకు పిచ్చి పట్టింది అన్నాడు. సమ్టైమ్స్ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత గొప్ప దేశాన్ని ఒక వ్యక్తి ప్రభు వైపు టర్న్ చేయగలుగుతాడా? వ్యర్థ ప్రయాస కాదా అనిపిస్తుంది. కానీ వాక్యం చెప్పింది కదా, క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదని. ఓకే, ఒక్క వ్యక్తిగా నేను ప్రభు కోసం ప్రయాసపడితే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదనుకున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు టర్న్ ద నేషన్ ఇండియా టువర్డ్స్ ద లార్డ్. ఈ నేపథ్యంలో మీరు నా కోసం ప్రార్థించాలని, నన్ను బలపరచాలని, మీ ప్రార్థనలతో బలపరచాలని కోరుతున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, రోమాపత్రిక ధ్యానం నిశ్చయంగా నా జీవితానికి, మా ప్రేక్షకుల జీవితానికి క్షేమాన్ని ఇచ్చేది ఉంటుంది. నేను నమ్మానిది, అనుభవిస్తున్నాను కూడా. మీరు మాట్లాడి మాతో నాయనా క్షేమాన్ని కలిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడు, బానిస, హక్కులు లేనివాడు, కొనబడినవాడు, స్వేచ్ఛను విడుచుకున్నవాడు చెప్పే మాటలు. I want to become such servant of God for Jesus in 21st century. ఒక ఎద్దు తన యజమానుని కొరకు తన జీవితాన్ని ఇచ్చేస్తుంది. ఆ యజమానుడు ఉదయాన్నే లేచి ఆ ఎద్దును సిద్ధం చేసినప్పుడు, ఆ ఎద్దు తన యజమానుడు తనపై ఉంచే కాడి కొరకు ఇష్టపడుతుంది. దాని మెడ కమిలిపోతుంది, కాయగాస్తుంది. దాని మెడ మీద పెడతాడు కాడి. రాపిడికి గురవుతుంది, కొన్నిసార్లు పుండైపోతుంది. అయినప్పటికీ అది తల వంచే ఉంటుంది. సాయంకాలం వేళ పని నుండి విరమింపజేసి మరలా శాలలో కట్టేస్తాడు.
సడన్గా ఏదైనా అవసరం వస్తే బండి కట్టడానికి మళ్ళా దాన్ని పిలుస్తాడు. ఇట్ హ్యాస్ నో రైట్ టు సే నో. అది బానిస అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం బౌండరీస్ లేకపోవడం, 24 hours ఆన్ సర్వీస్లో ఉండటం దేవుని కొరకు. నేను చాలా కాలంగా డే అండ్ నైట్కి వ్యత్యాసం మానేశాను, విడిచిపెట్టుకున్నాను. ఎయిదర్ ఇట్ మే బి డే ఆర్ ఇట్ మే బి నైట్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ for attending the work of God, for reaching people on behalf of my Lord. I never object myself. నేను నన్ను ఆటంకపరచుకోలేదు. అది దాస్యం అంటే. ఈ దాసుడు ప్రియుడుగా ఉంటాడు దేవునికి. శతాధిపతికి ప్రియమైన దాసుడు ఉన్నట్లుగా ఇట్టి డులోస్, హక్కులు లేని సేవకులు దేవునికి ప్రియులు. అబ్రహాము ఊరిలో ఉన్నప్పుడు హక్కులుండేవి. అబ్రహాము ఊరు విడిచి వచ్చినప్పుడు హక్కులు వదులుకొని వచ్చాడు. He has every right to discuss and debate. It is his fundamental right, but before God he never used that fundamental right. When God commanded Abraham to obey, he never asked for his fundamental right. If God said shut up, I should shut my mouth. If God said start up, and I should start myself. If God said to go somewhere, I should go. God said to Jacob to move to Egypt, without any argument, Jacob moved to Egypt. That is bonded slaveness. కుడివైపు వలవై వెయ్యాలంతే. రాయి తొలగించాలంతే. పంచిపెట్టమంటే పంచిపెట్టాలి. ప్రయారిటీ ఈజ్ గాడ్, నాట్ నథింగ్. ప్రయారిటీ గాడ్ alone, not anything. Moses prioritized God, not anything. He was well pleased God. దేవుడు బహుగా సంతోషపెట్టాడు మోషే, మిక్కిలి సాత్వికుడుగా. పౌలు గారి మాటల్లో he was called to become an apostle, great position in the church. అపోస్తలుడు అంటే అందరూ కాదు, ప్రభువుని ముఖాముఖిగా చూచిన వారు వాళ్ళే అపోస్టల్స్ అని పెట్టుకోవాలి. కానీ వాళ్ళు చాలామంది అపోస్తలు అని పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళను వాళ్ళు పెద్దగా ఎంచుకోవటం అన్నమాట. అపోస్టల్ అనేటువంటి పదం, దే ఆర్ నథింగ్ బట్ విత్ ద లార్డ్ ఇన్ ద బిగినింగ్. వాళ్ళు ప్రభువును చూచిన అనుభవం, ప్రభువుతో నడిచిన అనుభవం, ప్రభువుతో మాట్లాడుకున్న అనుభవం అవి కనుగొన్నవారు. దానికోసం పిలిచాడు. కానీ యేసు చనిపోయి తిరిగి లేచి ఆకాశానికి ఎత్తబడిన తర్వాత పౌలు ఎట్లా చూశాడు? పేతురులాగా కాదు పౌలు చూసింది. కానీ పౌలు అపోస్తలుడని ప్రకటించుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు అతనికి కనపడ్డాడు, దేవుడు అతను బలపరిచాడు. దేవుని మాటలు అందరికంటే ఎక్కువగా వ్యాపింపజేశాడు. అపోస్తలుడు అనిపించుకోవటానికి యోగ్యుడు. కనుక హ్యూమన్ వర్దినెస్ నెవర్
accountable or never countable. మానవ సామర్థ్యాలు దేవుని ఎదురు పనికిరావు. God never elect people based on their talents or any other eligibilities. I strongly believe that. మనుషుల్లో ఉన్న దేనిని చూచి దేవుడు ఎన్నుకోలేదు. తానేమై ఉన్నాడో దాన్ని బట్టి ఎన్నుకున్నాడు. ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రైతు బిడ్డని, బిల్లీ గ్రహాం గారిని ప్రపంచ సువార్థికుడిగా ఎన్నుకున్నాడు. దేవుని కార్యాలు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. అదే పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియులుగా రోమాలో ఉన్నవారు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు. Church must understand the call of God. They should be separated from the world and they should be holy. లోకం నుంచి వేరు కావాలి మరియు పరిశుద్ధంగా ఉండాలి. They must set apart from the world and sin, corruption, lying, bribe, adultery, పాపములకు విముఖుడుగా జీవించాలి. దట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన పిలుపుకు ఉద్దేశం ఏంటంటే లివ్ ఎ హోలీ లైఫ్, లివ్ అండ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద హ్యూమానిటీ. మనుషుల నుండి వేరై, మూర్ఖుల నుండి వేరై. It is very clearly mentioned. చాలా స్పష్టంగా చెప్పబడింది. You are called for holiness. You are called for righteousness. Holiness and righteousness are very important in the lives of the Christians. పరిశుద్ధత, నీతి రెండు క్రైస్తవుని జీవితంలో, విశ్వాస జీవితంలో, ఒక భక్తుని జీవితంలో అత్యవసరములో భాగాలు. అదే చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగా. కృపా సమాధానం మీకు కలుగునుగాక. గ్రేస్ అండ్ పీస్ ఫ్రమ్ ద ఇటర్నల్ ఫాదర్ అండ్ ద సన్. మనుషులు అనుభవించలేనిది విశ్వాసులు మాత్రమే అనుభవించగలుగుతూ ఉన్నది గ్రేస్ అండ్ ద పీస్. ఇది చాలా మందికి ఇప్పటికీ తెలియదు. 100 మంది చర్చకు వస్తుంటారు, కానీ వాళ్ళల్లో కొద్దిమంది గ్రేస్ అండ్ పీస్ ఎక్స్పీరియన్స్లో ఉంటారు. Grace and peace will be given to the believers who are called to be holy and righteous. నీతిగా పరిశుద్ధంగా ఉండుటకు దేవుని చేత పిలువబడినటువంటి మనుషులకు మాత్రమే దేవుని కృపా సమాధానాలు. భూమి మీద ఆయనకి ఇష్టలకు సమాధానము కలుగును గాక. లూకా 2:11. Whom well pleased. ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో, సంతోషపడతారు, వారు కృప సమాధానాలు కలిగి ఉంటారు. కృప అనర్హులకు దొరికని మెరిట్ ఫ్రమ్ గాడ్. అంటే నేనన్నమాట. ఆదికాండం 7లో చెప్పాడు, నోవహు ఆ తరములో కృప పొందినవాడు ఆయన. చాలా మంది ప్రజలుండగా నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది కృప చేత. ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దే వర్ సేవ్డ్, నాట్ బై దేర్ యాక్టివిటీ ఆర్ దేర్ యాక్షన్.
నోవాహు యొక్క క్రియల వలన కాదు, నోవాహు కృప వలన రక్షింపబడ్డాడు. God showed the mercy and the grace on Noah and his family. God elected them. God has chosen them. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు మార్చుకున్నాడు, దేవుడు నిలబెట్టుకున్నాడు, దేవుడు మహిమపరిచాడు, దేవుడు మహిమ పొందాడు, దేవుడు మహిమపరిచాడు. సోదరుడా, సోదరి, తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానం, కుమారుడైన దేవుని నుండి కృపా సమాధానం. వాట్ ఎ గ్రేట్ జాయ్ ఇట్ ఈస్. దేవుడు వాడుకోవటం ఎంత గొప్ప కృప. నేను ఈ షార్ట్ పీరియడ్ 4 monthsలో అతి పెద్ద బిషప్ గారులతో కూర్చున్నాను, వారి అధ్యక్షుడిగా కూర్చున్నాను. అది విశేషం. వారి అధ్యక్షుడిగా వత్సవాయి అనే గ్రామంలో ఒక అపోస్టల్ రాజరత్నం గారు బిషప్ కాన్సక్రేషన్లో, మొహాగ్ ఆర్చ్ బిషప్ విల్సన్ విజయ్ కుమార్ సింగం మరియు అతిపెద్ద సేవక బృందం, యాజక బృందం, వేలాది ప్రజలు దేవుని మహిమపరుస్తుండగా వారి మధ్య ఒక అధ్యక్ష స్థానంలో కూర్చోగలిగాను. అది కృప అంటే. బికాజ్ ఐ వాజ్ సేవ్డ్ and I was called through the grace of God. I'm experiencing it. నేను దాన్ని అనుభవిస్తున్నాను. అలాగే బంజారా మినిస్ట్రీస్ ఇండియాలో ఒక జాతర, క్రిస్టియన్ జాతరలో పాల్గొన్నాను. అనేక మంది బిషప్స్ మధ్యలో అధిక స్థానంలో దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. ఢిల్లీలో అంతే ఎక్కువ మంది సంఖ్య కలిగిన బిషప్స్ మధ్యలో అధ్యక్ష స్థానం కూర్చోబెట్టాడు. హైదరాబాద్లో 110 మంది బిషప్స్ మధ్యలో అధ్యక్ష స్థానం కూర్చోబెట్టాడు. హూ యామ్ ఐ? నేను ఏ పార్టీ వాడిని? నేను ఇంటికి వచ్చి కూర్చొని నన్ను నేను ఎస్టిమేట్ వేసుకుంటే మైనస్లో కూడా అందటం లేదు నేను. బట్ ఐ వాజ్ మెరిటోరియస్ అమంగ్ మెనీ పీపుల్. It's all given to me by the grace in. చాలిన కృపచేత దేవుడు నన్ను హెచ్చించాడు. బట్ గాడ్ డిడ్ నాట్ గివ్ మీ ద మనీ. దేవుడు నాకేం టన్నులు డబ్బులు ఇలే, ఛార్జీలు కూడా లేవు నాకు చాలా చోట్ల. కానీ నేను మనవి చేస్తున్నాను, ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్స్ కాలింగ్. It is the blessing of the receiving grace and the peace in the heart. ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చే సమాధానాలు ఎంత గొప్ప అంటే, in the times of adversity also never loses peace. ఎంత విపత్తులు వచ్చాయి, I simply given into the hands of God. నా మీద చాలా ఒక విపత్తు వచ్చింది. నేను బిషప్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినా ఇన్నర్ టీంలో నుంచి. కానీ దేవుడు దాన్ని సులువుగా తీసేశాడు. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, దేవుడి ప్రణాళిక, దాని యందు అల్పులైన మనకు దొరికిన చోటు. 84వ సంకీర్తనలు అంటాడు, బలిపీఠం దగ్గర పిచ్చుకలకు, వానకోయిలకు నివాసం దొరికింది. దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ. ఐ థింక్ పిచ్చుక అల్పమైంది, వానకోయిలు అల్పమైంది. ఆ గొప్ప బలిపీఠం దగ్గర చోటు దొరికింది. అదే కృప, దానివల్లనే సమాధానం. ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేనికి కూడా నేను చింతించేది లేదు, విచారించేది లేదు. ఎందుకంటే whatever I receive, that's from God. Whatever I'm enjoying is from Him only. ఆయన నుండి నాకు కలిగింది, ఆయనే నాకు ఇస్తున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఆయన ఇప్పుడు టీవీలో మాట్లాడిస్తున్నాడు, నేనైతే మానేసిన.
అనేక ఛానల్స్ ఓపెన్ ఉన్నాయి, చేయలేకపోతున్నాడు. టైం కాన్సెప్ట్ నాకున్న విజన్ కోసం అని పోతుంటే, సోదరుడా సోదరి, దేవుని వాక్యం చెప్పుచున్నది, ఆయన తన కుమారుడు ఆయన క్రీస్తు ద్వారా మనకు సమాధానం ఇచ్చాడు. యేసు విషయమైన సువార్త పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. సువార్త ముందుగా ఎవరికి ప్రకటించబడింది? అబ్రహాముకి ప్రకటించబడింది. ఆ సువార్త మొట్టమొదట అబ్రహాముకు దేవుడు ప్రకటించాడు. ఆ సువార్త ఏమిటంటే, యేసు క్రీస్తు ద్వారా మీరు దీవించబడట, సంతానమునందు లోక వంశములన్నీ ఆశీర్వదించబడును. దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆ సంతానము యేసుక్రీస్తే. పౌలు భక్తుడు గలతీయులకు రాశాడు చాలా స్పష్టంగా, ఆ సంతానం యేసుక్రీస్తు. ఆ సువార్త మొదట అబ్రహాము గారికి అందింది. అబ్రహాము దానిని తీసుకున్నాడు. అబ్రహాము ఆనందించాడు ఆ సువార్త ద్వారా. అతనికి సువార్త దేవుడు అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అందుకని గలతీ పత్రిక 1, మీ తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత కాలపు దుష్టత్వము నుండి విమోచించాలని మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి వలన అపోస్తలుడిగా ఉండటకు నేను పిలువబడ్డాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. గలతీ పత్రిక మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూస్తే, విశ్వాసము వెల్లడి కాకమునుపు ధర్మశాస్త్రము అనుగ్రహించబడినప్పుడు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మనం వారసులం అయి ఉన్నాము. విశ్వాసము చేత అబ్రహామునకు వారసత్వాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ అబ్రహాము అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయి. 3వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, ఆ సంతానం క్రీస్తే అని చెప్పాడు. ఆ సంతానం యేసుక్రీస్తే, ఆ మధ్యవర్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మూలంగానే వాగ్దానం కాలాలు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపించాడు. మీరు దేవుని ఎరిగిన వారు, దేవుని చేత విశేషంగా ఎరుగబడినటువంటి వారై ఉన్నారు. అందుకనే స్వతంత్రురాలి కుమారుడుగా దేవుడు మళ్ళీ చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వక పూర్వమే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త అబ్రహాము గారికి చేరింది. ఆ తరువాత ఆ వాగ్దానం అన్ని తరాల వారికి అనుగ్రహించబడింది. All of the Jews are waited for the coming of Messiah. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అంటే బైబిల్లో 11వ అధ్యాయం ఆదికాండం మొదలు మలాకి గ్రంథం వరకు ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్ అంతా కూడా భక్తులంతా కూడా ఎదురు చూచింది యేసుక్రీస్తు కొరకే. ఆ యేసుక్రీస్తే మానవుల కొరకు దేవుడు పంపించిన విమోచన సాధనమై ఉన్నాడు. అందుకే చెప్పాడు, తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన క్రీస్తు నుండి సమాధానం. ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. 1 పేతురు 1:10. పేతురు కూడా రాశాడు తన యొక్క సొంత మాటల్లో. 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 1 Peter 1st chapter 10th verse. మీకు కలిగిన కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు, prophets prophesied about Christ.
ఆ రక్షణ గురించి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగుబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చుచున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి సూచించుచు వచ్చిన దాన్ని విచారించి పరిశోధించారు. యెషయా 53 క్రీస్తు శిలువ, కీర్తన 22 క్రీస్తు శిలువ, జకర్యా 9 క్రీస్తు మహిమ, క్రీస్తు యెరూషలేము ప్రవేశం, మీకా 5 క్రీస్తు జననము. ఒకటేమిటండి, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఫిల్డ్ విత్ జీసస్ అండ్ అబౌట్ జీసస్. అపోస్తలుల కార్యములు 3:21 కూడా అదే మాట రాస్తూ వచ్చాడు. యాక్ట్స్ 3:21. అన్నిటికీ కుదుటపాటు కాలాలు వస్తాయని దేవుడు ముందుగా ప్రకటించాడు. పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రకటించాడు. Prophets prophesied about the gospel in Old Testament. Gospel through Christ. కనుక సువార్త క్రీస్తు ద్వారా మాత్రమే, మరొక విధంగా లేదు. క్రీస్తే సువార్త, క్రీస్తు ద్వారానే రక్షణ. రోమీయులకు పౌలు చెప్పేశాడు, ఓల్డ్ టెస్టిమెంట్ కన్ఫర్మ్స్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ ఈవెన్ ఫ్రమ్ అబ్రహాము నుండి కూడా క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించబడింది. ప్రవక్తలు దాన్ని పరిశోధించి కన్ఫర్మ్ చేశారు. నేను రేపటి దినం మిగిలిన విషయాలు మాట్లాడతాను. నేను 1వ అధ్యాయం 7 వచనాల వరకు ఒకటే కంటిన్యూటీ ఉంది. దానిలో శరీరాన్ని బట్టి క్రీస్తు అనే పాయింట్ కాడి నుంచి నేను మళ్ళీ మాట్లాడతాను. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నీ వాక్యములో నన్ను చూచుకునే కృప నాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. నాలో మిమ్మల్ని చూచే భాగ్యంలో దయచేయండి. యేసు నామమున అట్టి కృప నాతో పాటు వాక్యం విన్న వారికి మనం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును కాక. ఆమేన్.